ఈ రోజు మన బిట్టుగాడు ఎక్కడున్నాడో చెప్తా, విని పక్కా షాక్ అవుతారు. సో 8 months బ్యాక్ మన ఫాలోవర్స్ లో ఒకరు వీడిని స్ట్రీట్ డాగ్స్ నుంచి సేవ్ చేసి కేర్ తీసుకోవడానికి నాకు ఇచ్చారు. అప్పుడు వీడి ఇంకా ఐస్ కూడా ఓపెన్ చేయలేదు, అందుకే 24/7 మానిటర్ చేసి ఎవ్రీ 2 hours ఒకసారి ఫీడ్ చేసేవాడిని. ఒక 1 week లో ఐస్ ఓపెన్ చేశాడు, అలాగే 1 month లోనే సెల్ఫ్ ఫీడింగ్ కూడా స్టార్ట్ చేసేసాడు. ఎంత క్యూట్ గా తింటున్నాడు కదా. ఇలా తింటూనే 2 months లోనే పెద్దగా అయిపోయాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇండియన్ స్క్విరల్స్ ని ఇంట్లో పెంచుకోవడం ఇల్లీగల్ అన్నమాట. అందుకే ఫారెస్ట్ లో వదిలేద్దామని డిసైడ్ అయిపోయా. కానీ దానికంటే ముందు ఇలా టెరెస్ పైకి వెళ్ళి ఇక్కడ ఉన్న ట్రీస్ పైన వదిలితే దగ్గరనే ఉంటాడు కదా అని అనుకున్నా, కానీ అది అస్సలు వర్కౌట్ అవ్వలే. అలాగే వీడు ఇంత ఫ్రెండ్లీగా ఉన్నాడు కదా, నేను ఒకవేళ ఫారెస్ట్ లో వదిలినా కూడా వీడు అస్సలు సర్వైవ్ అవ్వలేదు. అందుకే 1 month హ్యూమన్ ఇంటరాక్షన్ నుంచి దూరంగా ఉంచి వీడి నేచురల్ రిఫ్లెక్సెస్ వచ్చాక 2 days అబ్జర్వ్ చేసి ఫైనలీ మా ఇంటి నుండి 2 kilometers దూరంలో ఉన్న ఒక పార్క్ లో వదిలేసా. ఇక్కడ ఆల్రెడీ చాలా స్క్విరల్స్ ఉన్నాయి కాబట్టి వీడు కూడా ఏ మాత్రం ఆలోచించకుండా హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఫారెస్ట్ లో అయితే వదిలేసా, కానీ చాలా మిస్ అవుతున్నా, ఎందుకంటే మై హోల్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ హిమ్. సరే, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.